మా మిద్దె తోటలో కాసిన మామిడి అల్లం ఏ విధంగా కాసింది, ఎలా తీసాము ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక పెద్ద ట్యాంక్లో మేము ఈ మామిడి అల్లము ఒక చిన్న ముక్క ఒక 6 నెలల కిందట వేసాము. అది అలాగ విస్తరించి ఈ రోజుకి మాకు ఇది లభించే విధంగా తయారైంది. అది తీయటం చూసారా ఎంత కష్టం అవుతుందో. మొత్తము అలా బంకమణిలో కూరుకుపోయి ఉంది. ఇదంతా మామిడి అల్లమే. తీయటానికి చాలా కష్టమైంది. ఇది చూసారా, ఆ విధంగా కొన్ని ముక్కలు తీసాము. చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ దొరికాయి. అవి ఈ విధంగా తీసాము. ఇంట్లో కాసిందంటే నిజంగా అపురూపమేనండి. దీనికి ఏమీ కెమికల్ ఫర్టిలైజర్స్ లేవు, దీనికి ఏమీ రసాయనాలు లేవు. ఎంత సువాసనలు వెదజల్లుతూ ఉంటుందంటే అంత సువాసన వెదజల్లుతుంది. మేము ఇది మొత్తం కడిగి మొత్తం శుభ్రంగా అంత శుభ్రం చేసిన తర్వాత తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టామండి. మన్నాడు దాకా దాన్ని ఉపయోగించలేదు. అలా టేబుల్ పైన పెట్టామన్నమాట. ఎందుకంటే ఇది కొయ్యటానికే చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజంతా మాకు హాల్ అంతా మామిడి వాసనతోటి గుబాళించేసింది. అంత వాసన అండి. ఇంట్లో పండించుకున్న వాటికి అంత ప్రత్యేకత ఉంటుంది. అంతా కోసి మేము ఈ విధంగా బకెట్లో వేసి వేరు నుంచి విడి చేసి ఇలాగా ముక్కలు ముక్కలుగా వస్తుందన్నమాట మనకి. ఆ ముక్కలనంతా తీసుకుని మేము మొత్తము 4-5 సార్లు శుభ్రంగా కడిగామన్నమాట. ఈ వేరునంతా కూడా ఎంత వేరు వచ్చింది చూసారా. ఈ వేరంతా కూడా మళ్ళీ పెట్టాము. కానీ వేరు నుంచి వస్తుందో రాదో అని అనుమానంతో మళ్ళీ ఒక మామిడి అల్లం తీసుకుని మరలా అది మళ్ళీ పాతామన్నమాట. అది మాకు మరలా నెక్స్ట్ ఇయర్కి వస్తుందని మళ్ళీ పెట్టామన్నమాట. ఈ విధంగా శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్నాం మేము. కడుక్కున్న తర్వాత ఈ మామిడి అల్లాన్ని నేను కూరగాయలకే కాకుండా పచ్చళ్ళు కూడా తయారు చేయడానికి వాడటమే కాకుండా ఎంతోమందికి బంధుమిత్రులకి పంచాను కూడా. మన ఇంట్లో కాసింది మనం తినటమే కాకుండా నలుగురికి పంచుకోవచ్చు కూడా. అంత కాస్తాయి అన్నమాట. ఇంట్లో కాస్తే ఎంత ఆనందం ఉంటుందండి నలుగురికి పంచుకుంటే. ఆ విధంగా అందరికీ పంచడమే కాక నేను దీంతో మామిడి అల్లం అల్ల పచ్చడి, మామిడి అల్లం ఆవకాయ, మామిడి అల్లంతో చారు, అదేవిధంగా మామిడి అల్లంతో రోటి పచ్చడి ఇవన్నీ చేశాను. ఇన్ని ఐటమ్స్ కొత్తగా నేను వాటిని కనుక్కుంటూ మరీ చేశాను అన్నమాట. నాకు మామూలుగా తెలిసింది ఆవకాయను అల్ల పచ్చడి మాత్రమే. అయితే ఇంట్లో కాసింది దానికి ప్రత్యేకత ఉంది. అందుకని దీంతో ఇంకా ఏం చేయొచ్చు అని ఇంకొన్ని ఐటమ్స్ నేర్చుకుని అవన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చక్కగా ఇంటి పంటని ఈ విధంగా స్టార్ట్ చేయండి. ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ఫ్రెష్గా ఉంటాయో, ఏ రసాయనాలు ఉండవు. కాస్త స్థలమైన సులభంగా ఉన్నా కూడా మనము అన్ని ఆకుకూరలు, అల్లము, ఉల్లిపాయలు ఇటువంటివన్నీ చాలా ఈజీగా పండించుకోవచ్చు. బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలు కాకుండా దొండకాయలు, పెన్సిల్ దొండ కూడా ఉంది. అవి కూడా తయారవుతున్నాయి. కూరగాయలు ఇవే కాకుండా ఆకుకూరలు, పొన్నగంటి కూర, చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ కూడా మిద్దె తోటలో చిన్న చిన్న కుండీల్లో వేసుకోవచ్చు. ఎంత కాస్త స్థలం ఉన్నా కూడా మనం పండించుకోవచ్చు. ఇవి చక్కగా ఒక ఫ్యామిలీకి సరిపోతాయి. అంతేకాకుండా ఈ వీడియోలో చూపించిన పూల మొక్కలన్నీ కూడా, వాటికి పూసిన పూలన్నీ కూడా మా ఇంట్లో పూసినవి. పాలకూర, గులాబీలు, పొన్నగంటి కూర, గోంగూర, మల్లెపూలు, శంఖం పూలు, గులాబీలు, విసిరికాయలు ఈ విధంగా కోసామండి. చాలా కష్టపడి విసిరికాయలు ఇలాంటి పొడుగాటి కర్ర తీసుకుని దానికి మనకి ఒక కత్తి లాంటిది పెట్టి ఈ విధంగా మిద్ద పైకెక్కి కోసాము. చాలా కష్టపడి కోయాల్సి వచ్చింది మాకు. చాలా బరువు ఉంటుంది ఆ కర్ర. 20 అడుగుల కర్ర అన్నమాట. కింద పెడితే దానికి ఇది తగులుతుందని పైకెక్కి కోసాము. ఇలాగా ఈ కాయలు కోసాం మేము.
ఇవి దాదాపుగా 5-6 కేజీలు వచ్చింది మాకు. రకరకాల రెసిపీస్ చేశాను నేను ఈ కాయలతోటి. ఇవేమో మా ఇంట్లో పూసిన తీగ గులాబీ, ఎర్ర గులాబీ పూలు అన్నమాట. అవండి మా మిద్దె తోట విశేషాలు. మరిన్ని మంచి మిద్దె తోట విశేషాలతో మరొక వీడియోలో వస్తాను. వృక్షో రక్షతి రక్షితః. మొక్కల్ని చక్కగా ఈ విధంగా మన ఆవరణలో పెంచుకోండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా అభిరుచులు ఛానల్.